ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఆర్యవయసులందరికీ ఒక విన్నపం. నిన్నటి వీడియోలో మిట్టాచరణ్ అనే వ్యక్తి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. ఆ సారాంశంలో టీటీడీ పాలకమండలి సభ్యులుగా చిప్పగిరి ప్రసాద్ అయిన నన్ను, మరొక టీటీడీ పాలకమండలి సభ్యులైన మారుతి ప్రసాద్ గారితో కలుపుతూ కొన్ని విమర్శలు చేయడం జరిగింది. దీనికి సమాధానంగా నేను చెప్పబోయే సమాధానం, ఒక ఆర్యవైశ్య కుటుంబానికి సంబంధించిన చిప్పగిరి ప్రసాద్ అనే వ్యక్తి ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, సామాన్యమైన కుటుంబం, ధనవంతులకు సంబంధించిన కుటుంబం కాదు, పారిశ్రామిక కుటుంబం కాదు. అయినప్పటికీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2019 మే 30 తేదీ తర్వాత మొట్టమొదటి అప్లికేషన్ దరఖాస్తును తీసుకొని పోయి అసెంబ్లీలో ముఖ్యమంత్రితో మాట్లాడి, కాబోయే చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి గారితో మాట్లాడి నాకు పదవి ఇప్పించిన భాగ్యం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి దక్కింది. ఇది ముమ్మాటికి నిజం. కారణం ఏమనంటే, ముఖ్యంగా టీటీడీ పాలకమండలి సభ్యత్వంలో అనగా నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటారు, పెద్ద రాజకీయవేత్తలు ఉంటారు, మిలియనర్స్ అనేవాళ్ళు ఆ స్థానం కోరుకునే సాంప్రదాయం ఉంది. కాకపోతే అటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా ఒక సామాన్య మానవునికి చోటు కల్పించడం అనేది ఇది సర్వసాధారణమైన విషయం కాదు, కలలో ఊహించినది కూడా కాదు. అది 2 సార్లు మాకు దక్కింది. అలాగే నాకు మరొకమారు టీటీడీ పాలకమండలి సభ్యుడిగా మారుతి ప్రసాద్ ఈ విధంగా దక్కడం అనేది గొప్ప విశేషం. నా మనస్సాక్షిని, నా మనస్సును, నా గౌరవాన్ని పెంపొందించే విషయంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు. కారణం, ఏ రోజు కూడా ఆ 2 సంవత్సరాల పదవీ కాలంలో నాకు ఎలాంటి ఇబ్బంది కానీ, ఇబ్బంది పడే మాటలు కానీ ఎక్కడ మాట్లాడలేదు. నా ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా ఆయన ప్రయత్నించినాడు. ఇది కాకపోతే ఇది దైవదర్శనానికి సంబంధించిన విషయంలో ఏ రోజు ఆయన జోక్యం తీసుకోలేదు. నా ఆత్మగౌరవాన్ని పెంచినాడు. ఈ విషయంలో నేను ముఖ్యంగా ఇంకా ఆయన పట్ల నా గౌరవం మరింత కూడా పెరిగింది. ఎందుకంటే ఒక్కసారి చేస్తే చాలు టీటీడీ పాలకమండలి సభ్యుడిగా జీవితాంతం చరితార్థమైన విధంగా నేను భావిస్తాను. అటువంటి పదవిని నాకు కల్పించింది రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. ఏ రోజు కూడా దైవదర్శనానికి సంబంధించి నాకు ఇవి కేటాయించు, ఇవి నాకు ఇవ్వు, నా పరిధిలో నాకు ఉండాలని చెప్పిన మాట ఒక్క చోట కూడా నా పదవీ కాలంలో ఆయన మాట్లాడలేదు. ఆ మాటే లేదు. అటువంటి వ్యక్తిని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడడం అనేది అది సరైన విషయం కాదు అని తెలియజేస్తున్నా. అలాగే దాదాపుగా 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎన్నికైన నంద్యాల వరదరారెడ్డి గారు, అప్పటి ఆర్యవయసులకు సంబంధించిన ఓట్లతో గద్దెనెక్కిన వరదరారెడ్డి గారు ఏ రోజైనా ఏనాడైనా టీటీడీ లాంటి పాలకమండలిలో ఒక్కరినైనా నియమించిన సందర్భం ఉందా? అసలు ఊహించినామా? ఈ ఊరికి పొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వ్యక్తులు ఎంతోమంది ఉంటారు, రాయలసీమ వ్యాప్తంగా కూడా ఎన్నికైన వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. కానీ ఆయన మనసులో నుంచి ఊహలోకి వచ్చింది. మేము కూడా ఆలోచన చేసినాం, టీటీడీ పాలకమండలి సభ్యత్వం ఇప్పిస్తానని చెప్పినప్పుడల్లా నేను ఆయన గురించి ఆలోచన చేస్తా. ఇది సాధ్యమయ్యే పని కాదు. కానీ సాధ్యమయ్యే పని కాదని తెలిసినా ఆ సాధ్యమయ్యే పని 2 సార్లు, ఒకసారి నాకు, మరొకసారి మారుతి ప్రసాద్ గారికి ఇప్పించడంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి ప్రతిష్ట మరింత పెరిగింది. ఈరోజు ఆర్యవయసుల గౌరవాన్ని నిలబెట్టిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గొప్పవాడా? అలాగే ఆర్యవయసులతో ఓట్లు సంపాదించుకొని 20 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఎన్నికైన నంద్యాల వరదరారెడ్డి గారు గొప్పవారా? ఆర్యవయసులు విజ్ఞత ప్రదర్శించే వాళ్ళు కాబట్టి ఆర్యవయసులు ఎవరి కాలంలో గౌరవాలు పెంపొందినాయో అనే ఆలోచనతో మీరందరూ కూడా నిశ్శబ్ద విప్లవం ద్వారా మీరు గ్రహిస్తారు. నిశ్శబ్ద విప్లవమే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి విజయానికి సోపానం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.